2025 చూశారు. వాళ్ళకంటే జనరల్గా ఒక ఉగ్ర దేశానికి ఉండాల్సిన కుట్ర కోణాలన్నీ దాంట్లో స్పష్టంగా మేనిఫెస్ట్ అవుతున్నాయి. రేపు పొద్దున ఇలాంటిది జరగబోతుంది, భారతదేశం ఖచ్చితంగా వీళ్ళని అప్పగించమని అడుగుతుంది. మనకి గుక్కెడు నీళ్ళు ఇవ్వటానికి అడిగితే అప్పగించే క్రమంలో వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళి ఉరేసేస్తారేమో. సో అందుకని దానికి సంబంధించిన అమెండ్మెంట్స్ అన్నీ యూరోపియన్ యూనియన్ అనే ఒక నెపం చూపించి చేస్తున్నారు కదా. నేననేది ఏంటంటే, వాడు యూరోపియన్ యూనియన్ చేసుకునే ఒప్పందానికి మనం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఏం లేదు కదా. మనం కూడా ఇందాక గిరిధర్ గారు అన్నట్టు మనం కూడా చేసుకున్నాం, రకరకాల కంట్రీస్ తోటి రకరకాల ఒప్పందాలు చేసుకున్నాం. ఇది అంతేగాని ఇది మేము మరణశిక్షలు మా దేశంలో లేవు కాబట్టి మీకు మేము పంపించేయంగానే మసూద్ అజహర్ దగ్గరకు రాగానే మహాత్మా గాంధీ అయిపోతాడు అట్లా అంటానికి లేదు కదా సార్. ఏమైనా ఉన్నాయా అలాంటివి? ఓకే, let me clarify the matter. See, there is a post facto law, the concept of post facto law. What all has happened before that amendment bill becomes an act, there is a time. So when the act is passed, when the president of Pakistan gives an assent to that bill, then it becomes an act. Now, this is only a proposal. Second point is, when the hijacking takes place, it already took place. At that point of time, what was the law in both the countries? Is the man, is the matter that matters. At the most, this may be a future kind of arrangement for the people. Adi okati, first point. Second point, once you sent me this message, I did some homework. Let me tell, మీ ప్రేక్షకులందరికీ కూడా చెప్పేది ఒకటి ఏంటంటే, తోలుబొమ్మల ఆటలో చేసే కేతిగాడు అని తోలుబొమ్మల ఆటలో ఒక క్యారెక్టర్ ఉండేది మనకు చిన్నప్పుడు. అలాంటి కేతిగాళ్ల యొక్క కుందేలు చప్పుళ్ళ తాటి చెప్పుల కుందేలు చప్పుళ్ళగా వీళ్ళు చేసే ఈ చిన్న చిన్న వాటికి మనం టైం వేస్ట్ చేసుకోవడం ఒక నిరర్థకమైన చేతి అని రెండో పాయింట్. మూడోది, ఇప్పటి వరకు గత 75 సంవత్సరాల పాకిస్తాన్ అనే ఒక టెర్రరిస్ట్ స్టేట్ యొక్క ఇండిపెండెన్స్ ఎగ్జిస్టెన్స్ లో కేవలం ముగ్గురు హైజాకర్లని వాళ్ళు ఉరిదీయడం జరిగింది. ఎవరు వాళ్ళు? 1990 దశకంలో 3 స్టూడెంట్ యాక్టివిస్ట్స్ ఒక అటెంప్ట్ చేశారు. పాకిస్తాన్ పిఐఏ ఫ్లైట్ టు ఇండియాని హైజాక్ చేసి బలూచిస్తాన్ మీద వాళ్ళు చేసే దమన నీతిని ఎక్స్ప్లోర్ కోసం. మన భగత్ సింగ్ కూడా అదే పని చేయడం కోసం. సో దాని కింద 15 ఏళ్ల తర్వాత 2015లో మారటోరియంని ఎత్తేసిన తర్వాత, అంటే అమెరికాలో పాకిస్తాన్లో మారటోరియంని ఎత్తేసారు ఉరి శిక్షలకి. అప్పుడు ఈ 3 స్టూడెంట్ లీడర్ని ఉరిదీశారు. అంతకు తప్పి ఇంతవరకు ఒక ఇన్సిడెంట్ లేదు. రెండోది చెప్పారు, చీరహరణలు. అయ్యా, పాకిస్తాన్ లాంటి దేశంలో ఉమెన్ అనేవాడు ఒక మ్యాటర్ కాదు. ఇప్పుడు బెనజీర్ భుట్టో అనే ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అయిందంటే ఆవిడ భుట్టో డాటర్ కాబట్టి అయింది. అంతేగాని పెద్ద పెద్ద దొరల వైఫులు దొరల వాళ్ళు తప్ప ఆర్డినరీ ఉమెన్కి అక్కడ ఏమాత్రం హక్కులు లేవు. మూడోది, ఒకే ఒక చైల్డ్ రేపిస్ట్ని, 7 years old చైల్డ్ రేపిస్ట్ని, వాడి పేరు కూడా ఇమ్రాన్ ఖాన్, వాడిని 2018లో ఉరిదీశారు. వాడు ఒక్కడే ఇంతవరకు ఉరిదీసిన. అంటే నలుగురు క్యాండిడేట్ని మీరు చెప్పారే సో కాల్డ్ అమెండ్మెంట్, దాని కింద ఉరిదీసిన వాళ్ళకి నలుగురు. ఇది డేటా మనకి ఇంటర్నెట్ ద్వారా అవైలబుల్ అయిన డేటా. ఇంకొక డేటా కూడా నేను సేకరించాను ఈ మధ్యకాలంలో. ఎంతమంది ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ జరిగాయని తెలిస్తే దాదాపు 20,000 మంది పైచులకు ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్, డిజపిరెన్సెస్ జరిగాయి. దాంట్లో ఐఎస్ఐ యాక్టివిటీ, సిడిటి యాక్టివిటీ, పాకిస్తాన్ పోలీస్ యాక్టివిటీ, మిలిటరీ, స్పెషల్ మిలిటరీ, పారామిలిటరీ మిలిటరీ అన్ని. దీంట్లో మాక్సిమం బలూచిస్తాన్ సంబంధించిన వాళ్ళు. అలానే మన ఇండియాతోటి వాళ్ళకి శత్రుత్వం ఉంది కాబట్టి 1000 years వార్ అన్న కాన్సెప్ట్ ఉంది కాబట్టి వాళ్ళు మన ఇండియా నుంచి కొంతమందికి ఒక బ్యాడ్ నేమ్ ఇచ్చేసి వాళ్ళని స్పైల్ అని చెప్పి చేయడం, అలాంటి పని చేస్తుంటారు. లాస్ట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, దిస్ ఎంటైర్ యాటిట్యూడ్, వై దే ఆర్ డూయింగ్ ఇట్. ఒక మోటివేషన్ ఉండాలి కదా ఈ పాయింట్కి. మోటివేషన్ ఏంటంటే రెండు పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మోటివేషన్లో ఎందుకు చేస్తున్నారంటే, దే వాంటెడ్ టు bring in some kind of legitimacy to a very terrorist state, that in our country we are very liberal people, we don't hang people just like the drop of a hat. Even though hanging ante enti చట్టరీత్యా ఉరి అంటే ఒక మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ ఇస్తాడు, ఒక జైలరో లేకపోతే వాళ్ళు ఎక్స్ప్లెయిట్ చేస్తారు, ఒక డాక్టర్ పేషెంట్ అని. దానికి ఒక చట్టమైన ప్రక్రియ ఉంది. ఇంతెందుకు ఒక బుల్లెట్ దింపితే సరిపోదు కదా, లేకపోతే బ్లేడ్ తీసుకొని కోసిస్తే సరిపోదు కదా. అలా చాలా మంది చేశారు వాళ్ళు. చాలా సో మెనీ డిజపరెన్సెస్, సో మెనీ. సో ఈ ప్రక్రియ అనేది ఎందుకు చేస్తున్నారంటే,
జస్ట్ ఒక లెజిటమసీ ఆఫ్ టోటలీ డీలెజిటమైజ్డ్ స్టేట్ అన్నదానికి తీసుకొస్తున్నారు. లాస్ట్ పాయింట్ మరొకటి చెప్పి ముగిస్తాను నేను. ఏంటంటే యూరోపియన్ యూనియన్ కానీ అమెరికా వాళ్ళు కానీ వీళ్ళకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్న దానికి మొన్ననే చూసాం. మనతో జరిగినటువంటి చిన్న స్కిర్మిష్ అంటే ఒక చిన్న బ్యాటిల్ లాంటి దాంట్లో మనం చూసాం. అసలు పాకిస్తాన్ అనే దేశమే కాదు, వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండే పర్వతాలని, నదుల్ని, అలానే వాళ్ళ పాపులేషన్ ని వాళ్ళు అద్దెకిస్తారు మిగతా కంట్రీస్ యొక్క జియో పొలిటికల్ ఎయిమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకునేందుకోసం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్ళి వాళ్ళ న్యూక్లియర్ దీన్ని డిస్ట్రాయ్ చేసాం, ఆల్మోస్ట్ చేసేసాం. కానీ లాస్ట్ మొమెంట్ లో కొన్ని శక్తులు వచ్చేసి అడ్డుకున్నాయి. ఎందుకంటే ఆ పాకిస్తాన్ అణ్వస్త్రాలని వాళ్ళవి కాదు, ఎవరి కంట్రోల్ ఉన్నది వాళ్ళే వచ్చి అడ్డుకున్నారు. మనకు తెలుసు, మనం పేరు చెప్పాల్సిన అవసరం లేదు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ కూడా కంటి తుడుపు చర్యలు ఇవి. వీటి వల్ల పాకిస్తాన్ ప్రజలే నమ్మట్ల. మనం వీటి గురించి చర్చ చేయడం అవసరం. ఎందుకంటే వీటి ద్వారా ఇలాంటి దుష్ట చర్యలు చేసే స్టేట్ యాక్టివిటీస్ ఎంతకైనా దిగజారుతారు. దానికి ఒక ఇది లేదు. రెండో పాయింట్, వీళ్ళని సపోర్ట్ చేస్తే మన దేశంలో కొంతమంది కుహనా మేధావులు ఉన్నారు. అయ్యర్ అని పేరు చెప్పుకున్న ఒక మహామేధావి ఉన్నాడు ఇండియన్ ఫారెన్ సర్వీస్ లో. ఆయన ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఎక్స్ ఆఫీసర్. బీయింగ్ an IPS ఆఫీసర్, ఎక్స్ IPS ఆఫీసర్, I feel ashamed that this fellow could be selected to such a great service. ఏం చెప్పాడు? పాకిస్తాన్ వాళ్ళకి వెళ్ళి నరేంద్ర మోదీ గారిని దించేస్తాం, మీరు మాకు సపోర్ట్ చేయమని చెప్పి ఓపెన్ గా చెప్పాడు. ఈయనలో అప్రిషియేట్ చేసేది ఏంటంటే వీళ్ళు ఎంత హేట్రెడ్ అంటే మన దేశం అంటే ఎంత హేట్రెడ్ అంటే నిన్న గనక ఎన్ని విమానాలు కూలిపోయి వాటికి మాకు లెక్కలు చెప్పండి అనే ఒక సోకాల్డ్ పొలిటికల్ పార్టీ ఉంది. 125 సంవత్సరాల పొలిటికల్ పార్టీని చెప్పుకునే, స్వతంత్రం తెచ్చామని చెప్పుకునే పొలిటికల్ పార్టీ. అలాంటి పొలిటికల్ పార్టీకి చెందినటువంటి ఏజెంట్లు వీళ్ళు బ్రోకర్లు. వీళ్ళ యొక్క చప్పుళ్ళని వీళ్ళని ఎక్స్పోజ్ చేయడం కోసం మాత్రమే ఈ డిస్కషన్ మనం ఉపయోగించాలి. మన దేశం చాలా ముందుకు దూసుకెళ్తున్నది. ఈ దేశాన్ని ఆపే శక్తి ఎవ్వడికీ లేదు. ఈ దూసుకెళ్లే శక్తి ముందుకు వెళ్ళి తనదైన చర్యలో స్పందిస్తుంది. కాబట్టి ఎలాంటి బాధలు, ఎలాంటి సంకోచాలు, ఎలాంటి టెన్షన్లు పడాల్సిన అవసరమే లేదు. రైట్. కోటేశ్వరరావు గారు, ఈ చట్టం చూడండి సార్, క్రిమినల్ లాస్ అమెండ్మెంట్ బిల్ అంటే సరే వాళ్ళని తప్పించడానికి హఫీజ్ సయీద్ని, మసూద్ అజహర్ని, ఇంకా తంపరగా ఉన్న ఆ ఉగ్రమోకల్ని తప్పించడం కోసం, ఉరిశిక్ష నుంచి తప్పించడం కోసం వాళ్ళు యూరోపియన్ యూనియన్ అనేది ఒక బూచిని చూపేస్తున్నారు. వాళ్ళతో మేము వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ ట్రేడ్ టైఅప్. సో దానికోసం ఈ బిల్లు మేము పెడుతున్నాం. సరే, ప్రెసిడెంట్ సంతకం పెడతాడు, అసీం మునీర్ చెబితే పెట్టాల్సిందే. ప్రైమ్ మినిస్టర్ కూడా ఆయన పిలిచినప్పుడు రావులపిండి హాస్పిటల్ నుంచి ప్యాంట్ షర్ట్ వేసుకుని వచ్చి ఆయన చెప్పినట్టు చేయాలి. అక్కడ ఉన్నది అంతే. అసీం మునీర్ చెప్తున్నాడు, చేస్తున్నారు. ఇది అయితే ఉత్తరోత్తర ఇప్పుడు మనకి ఈ అప్పగించే కార్యక్రమం ఒకవేళ ఈ ఫెటాల్ అదేమి సమీప భవిష్యత్తులో జరిగేటైతే కనిపించట్లేదు. కానీ మనం ఎంత ఒత్తిడి తెచ్చినా పాకిస్తాన్కి